శ్రీ సాయి సచరిత అధ్యాయం 35 సంశయాల నివారణ ఊది మహిమ నేవన్కర్ భక్తి రాధాకృష్ణబాయ్ శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయే నమః శ్రీ సీతారామచంద్రాభ్య నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబాలో తండ్రి కంఠం కథ. ఒక వ్యక్తి, నేను షిరిడీ వెళ్ళి సాయిబాబాను ఒకసారి అలా చూసి వస్తాను, అంతే, అతనికి నమస్కరించను, దక్షిణం కూడా ఇవ్వను అని అన్నాడు. అతను సర్లే ముందు పద అన్నాడు అతని మిత్రుడు. షిరిడీ చేరుకున్నారు. ఇద్దరూ మసీదుకి వెళ్ళారు. ఒకరు సాయి దర్శనానికి, మరొకరు సాయిని చూడ్డానికి దూరం నుండే బాబావారిని చూశారు. వారు మసీదు మెట్లు ఎక్కుతుండగా, అరెరే వచ్చేసారే మీరు అన్నాడు తీయని గొంతుకుతో. రండి రండి అని పిలిచాడు. బాబా మాటలు వినగానే ఆ తీయని మాటలు, ఆ స్వరం అన్నీ తన తండ్రి మాటల్లా అతనికి తోచాయి. ఆ వ్యక్తి ఆ కంఠస్వరాన్ని, ఆ మాటల తీరును విని ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ కంఠస్వరం అచ్చం తన తండ్రిదే, ఆ మాటల తీరు కూడా అచ్చం తన తండ్రి మాట్లాడే తీరే. అతనికి తన దివంగత తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అతని మనసు ప్రేమతో ద్రవించిపోయింది. అతను సాయిబాబా పాదాలపై తలపెట్టి ప్రణామం చేశాడు. తర్వాత బాబా దక్షిణ అడిగాడు, కానీ కాకాను మాత్రమే అడిగాడు. కాకా దక్షిణ ఇచ్చాడు. వారు తమ వసతికి వెళ్ళిపోయారు. తర్వాత మధ్యాహ్నం మళ్ళా మసీదుకి వచ్చారు. బాబా మళ్ళా దక్షిణ అడిగాడు. అప్పుడు కూడా కాకానే అడిగాడు. ఆ మిత్రుడిని అడగగానే లేదు. దాంతో ఆ మిత్రుని మనసు కల్లోలం చెందింది. అప్పుడు అతను కాకాను మృదువుగా, ఈ బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నాడేమిటి? నన్ను అసలు ఏమీ అడగడం లేదు, ఎందుకంటావు అని అడిగారు. దానికి కాకా, నాకెలా తెలుస్తుంది? ఈ విషయాన్ని నువ్వే బాబాని అడుగు అని చెప్పాడు. అప్పుడు బాబా, అతనేదో నీతో చెబుతున్నాడే, ఏమిటది అని ఆ కాకాని అడిగాడు. అప్పుడు ఆ మిత్రుడు, నేను కూడా నీకు దక్షిణ ఇవ్వనా అని బాబాని అడిగాడు. అది విని బాబా, నాకు దక్షిణ ఇవ్వాలన్న ఉద్దేశమే నీకు లేదు కదా, అందుకే నిన్నడగా లేదు. నీకంతగా ఇవ్వాలన్న కోరిక ఉంటే తప్పక ఇవ్వు అన్నాడు ఆ మిత్రునితో. ఆ మిత్రుడు ఇది వరకు బాబాకు దక్షిణ ఇచ్చే భక్తులను తప్పు పట్టేవాడు. ఆ మిత్రుడే ఇప్పుడు ఆ బాబాకే తనంతట తానుగా దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాడు. బాబా అడక్కుంటానే అది చూసి కాకా విభ్రాంతుడయ్యాడు. బాబా నీకిష్టమైంది ఇవ్వు అనగానే ఆ మిత్రుడు హడావిడిగా 17 రూపాయలు తీసి బాబా పాదాల చెంత అర్పించాడు. బాబా, ఇన్ని రూపాయలు ఇవ్వు అని అతను అడగనే లేదు. అంత తొందర ఎందుకయ్యా? కొంపలు మునిగిపోతున్నాయా? కాసేపు ప్రశాంతంగా కూర్చో అని చెప్పాడు బాబా. అతను కూర్చున్నాడు. బాబా బోధ. అప్పుడు అతనికి బాబా ఎంతో అమూల్యమైన బోధ చేశాడు. నీకు నాకు మధ్యన ఉన్న తైల వర్తకుని గోడ తీసివేసేయి, మన దారి తెరుచుకుంటుంది, మనమిద్దరం కలుసుకుంటాం అని బాబా అతనికి ఉపదేశించారు. ఆ తర్వాత వారికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. మాధవరావు మబ్బులు పట్టిన ఆకాశం చూసి వాన వస్తుందేమోనని ఆందోళన చెందాడు. వారు తడిసిపోతారేమో అని అనుకున్నాడు. వారు నిశ్చింతంగా వెళ్ళని, దారిలో వాన పడుతుందన్న ఆందోళన వద్దు అన్నాడు బాబా. వారు బాబాకు పాదాభివందనం చేసి బండి ఎక్కారు. ఆకాశంలో ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. ఈ క్షణమో మరుక్షణమో వాన పడేలా ఉంది. గోదావరి పొంగుతుంది, ఆకాశం ఉరుముతో గర్జిస్తుంది. వారు నావెక్కి గోదావరి దాటాలి. కాకాకు మాత్రం బాబాలో పూర్ణ విశ్వాసం ఉంది. బాబా పర్వాలేదు వెళ్ళని అని భరోసా ఇచ్చారు కదా. కానీ బాబా మిత్రుడు మాత్రం ఆందోళన చెందసాగారు. తమ ప్రయాణం సురక్షితంగా సాగుతుందా అని చింతించాడు. తాము అనవసరంగా బయలుదేరి వచ్చామనుకున్నాడు. దారిలో తప్పక ఇబ్బంది పడవలసి వస్తుందని భయపడ్డారు. ఏది ఎలా ఉన్నా వారు సురక్షితంగా ముంబై సుఖంగా చేరుకున్నారు. కాకా మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. తలుపులు తెరిచాడు, కిటికీలు తెరిచాడు. ఒక పెట్ట రివ్వుమంటూ బయటకు ఎగిరిపోయింది. అయితే మరి 2 పెట్టెలు చచ్చిపడి ఉన్నాయి. అతను షిరిడీ వెళ్ళే సమయంలో ఆ పెట్టెలు 2 ఇంట్లో ఉండిపోయాయి. కిటికీలు తలుపులు మూయడం వల్ల అవి బయటకు వెళ్ళలేకపోయాయి. అతను చాలా బాధపడ్డాడు. భగవంతుడా, ఎంత ఘోరం జరిగింది! ఆకలి దెబ్బతో ఈ 2 పెట్టెలు చచ్చిపోయాయే. నేను షిరిడీ వెళ్ళే ముందు కనీసం కిటికీ తలుపైనా తెరిచి ఉంచితే బాగుండేది. పెట్టెలు చనిపోయావు కావు పాపం. నా కారణంగా ఈ అమాయక ప్రాణులు చచ్చిపోయాయి కదా. బాబా ఈ 3వ పెట్టె గురించి ఆందోళన చెందినట్లున్నారు. అందుకే మాకు వెంటనే వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. వాతావరణం బాగా లేకున్నా ఈ రోజే వెళ్ళమన్నారు. బాబా చెప్పినట్టు వచ్చేశాం కాబట్టి కనీసం ఈ 3వ పెట్టె అయినా బ్రతికి ఎగిరిపోయింది. లేకపోతే ఇది కూడా వ్యర్థంగా చచ్చి ఉండేది. ఆహారం లేకుండా ఈ పెట్టె మాత్రం ఎలా బ్రతికేది? మిగతా 2 వాటి కాలం తిరిగి చనిపోయాయి. దీనికి ఇంకా ఆయువు ఉన్నట్టే, అందుకే ఆహారం లేకుండా బ్రతికి ఉందని ఆ మిత్రుడు వాపోయాడు. ఇతనికి మరొక అనుభవం కూడా ఎదురైంది. అతనికి ఒక కాలిలో చాలా నెలలుగా మడమ నొప్పి ఉంది.
ఆ నొప్పితో అతను బాధపడుతున్నాడు. షిర్డీకి వెళ్లే వరకు అతనికి ఈ నొప్పి ఉంది. ఈ నొప్పితోనే అతను షిర్డీ వెళ్లాడు. అయితే ఈ షిర్డీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విచిత్రంగా ఈ నొప్పి మటుమాయమైపోయింది. ద్రాక్షపళ్ళు కదా బాబా బోధపడుతున్న ధర్మసి జరాబియా టక్కర్ బొంబాయిలోని సాలిసిటర్గా ఉండేవాడు. ఈ టక్కర్ కార్యాలయంలోని మేనేజర్ కాకా మహాజన్ని షిర్డీకి వెళ్లి వస్తుండేవాడు. అయితే సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. ఆ కారణం అడిగితే బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పేవాడు. అతను ఎలాంటి సాధువయ్యా, ఎలాంటి సాధువును నేను సమర్థించను అనేవాడు టక్కరు. అతనిలో అహంకారం చాలా మెండుగా ఉంది. సాధువులు కూడా మనలాంటి మామూలు మనుషులే కదా, వారికి మనం ఎందుకు నమస్కరించాలని అనుకునేవారు. అయినా ఎవరి యెడల కూడా గుడ్డి శ్రద్ధ పనికిరాదు. నేను స్వయంగా వెళ్ళి చూసి నిర్ణయించుకుంటాను అని నిశ్చయించుకున్నాడు.